ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ₹1 విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్ను సీఎం రేవంత్ కు అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ₹1 విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్ ను సీఎం రేవంత్ కు అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం. వరద బాధితులకు అండగా నిలిచారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితులకు సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కైతే ₹1 విరాళం అందజేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ ను కలిశారు. వరద బాధితులకు అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ కు పవన్ ₹1 విరాళాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఆ చెక్ ను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, పదవి కాసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ వరదల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్ గా ₹1 చెక్కును పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యత చేపట్టిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఇద్దరు మొదటిసారి కలుసుకున్న నేపథ్యంలో తాజా రాజకీయ అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వరదలు ముంచెత్తిన నేపథ్యంలో వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వరదల సందర్భంగా ఇటువంటి సహాయక చర్యలు తీసుకున్నారు, ఎంత మేర నష్టం జరిగింది, ఇటువంటి అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి వివరించినట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణలో కూడా ముఖ్యంగా ఖమ్మం, అటు మహబూబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వరదల నష్టంపై కూడా పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాలు, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి పనులపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు వివరించినట్టు తెలుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.